హాయ్! ఈ వీడియోలో మనం అల్గారిథమ్స్‌లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. రైట్? సో, బేసికలీ మనం టైమ్ కాంప్లెక్సిటీ అంటే జనరల్లీ చూసే ఉంటారు. లైక్ సంథింగ్ లైక్ ఆర్డర్ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ అని, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని, ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అని, రైట్? ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో, ఇందులో ఈ ఎన్ అనేది ఏంటి అసల? ఓకే. సో, బేసికలీ ఎన్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ అండ్ ఎన్ అనేది డైరెక్ట్గా ఒక ఇన్పుట్ నెంబర్ కావచ్చు. అలానే ఒక్కోసారి ఏంటంటే మన ప్రోగ్రామ్కి యారేని ఇన్పుట్గా రీడ్ చేస్తాం ఆర్ స్ట్రింగ్ని ఇన్పుట్గా రీడ్ చేస్తాం. సో ఈ ఎరే సైజ్ కూడా ఎన్ కావచ్చు, రైట్? సో ఈ ఎన్ అనేది ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇన్పుట్. సో ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది ఇన్పుట్ అయితే ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ అన్నది ఇది మనకు చెప్తుంది. నాట్ లిటరల్లీ ద టైం, బట్ ఏంటంటే ఒక క్వాంటిఫైడ్గా మనకు చెప్తుంది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ మనకి ఎంత టైం పట్టచ్చు అనేది కంపారిటివ్ అనాలిసిస్ ఇవ్వగలదు అనమాట టైం కాంప్లెక్సిటీ, రైట్? సో బేసికలీ టైం కాంప్లెక్సిటీ చూస్తే 3 ఉంటాయి బేసికలీ. బెస్ట్ కేస్ అని, బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్. సో మనకేంటంటే వీఆర్ మెయిన్లీ కన్సర్న్డ్ అబౌట్ వర్స్ట్ కేస్, రైట్? అంటే ఒక అల్గారిథం వర్స్ట్ కేస్లో ఎన్ని ఆపరేషన్స్ తీసుకుంటుంది అన్నది మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట, రైట్? సో ఐ మీన్ ఎసిమ్టోటిక్ నొటేషన్స్ అంటాం. ఎసిమ్టోటిక్ నొటేషన్స్లో మీరు వీటి గురించి ఇంకా ఇన్డెప్త్లో తెలుసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఒక కోడింగ్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కానీ ఆర్ కోడింగ్ ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేయాలంటే మనకి వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఎలా చూడాలో తెలిస్తే సరిపోతుంది. బికాస్ ఏ ప్రోగ్రాంలో అయినా మనకి ఇంటర్వ్యూవర్ చూసేది వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీయే, రైట్? సో ఫస్ట్ వాట్ ఈజ్ వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ, రైట్? ఫస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే నేను ఒక ప్రింట్ చేస్తాను, ఎస్ఓపి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని అనుకోండి. హెలో అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఇది ఒక ఆపరేషన్ అనుకోవచ్చు కదా, మనం 1 స్టెప్ అనుకోవచ్చు కదా. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టెప్కి మన కంప్యూటర్ 1 యూనిట్ టైం తీసుకుంటుంది అనుకుందాం. మన ప్రాసెసర్ 1 యూనిట్ టైం, రైట్? 1 యూనిట్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని తర్వాత లెట్స్ సే ఇంకా ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇలా 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇందులో టోటల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 4 స్టెప్స్, రైట్? సో 4 స్టెప్స్కి ఎంత టైం పడుతుంది? లైక్ 4 యూనిట్ టైమ్స్, 4 యూనిట్స్ ఆఫ్ టైం పడుతుంది, రైట్? సో బేసికలీ ఏంటంటే మనకి యూనిట్ టైం అనేది ఎంతైనా ఉండొచ్చు. యూనిట్ టైం అనేది ప్రాసెసర్ బట్టి సమ్టైమ్స్ నానో సెకండ్స్లో ఉండొచ్చు, మైక్రో సెకండ్స్లో ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకు కన్సర్న్డ్ పాయింట్ ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది మన అల్గారిథం, అది ఇంపార్టెంట్, రైట్? సో మనం ఏ అల్గారిథం మనం రాసినా కానీ ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నాయి మెజర్ చేస్తాం. దాన్ని బట్టి మనం టైం కాంప్లెక్సిటీని రాస్తాం. లెట్స్ సే మన 3 స్టెప్స్ ఉన్నాయి కదా. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు 30, ఇలా ఉన్నాయి అనుకోండి. 3 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. జస్ట్ మన ప్రోగ్రాంలో ఈ 3 స్టెప్సే ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ స్టెప్స్ అనేవి 3 స్టెప్స్ అనుకోవచ్చా? అండ్ మన ఇన్పుట్ సైజ్ ఎన్ అనుకుంటున్నాం కదా. ఎన్ ఈజ్ అవర్ ఇన్పుట్, లైక్ ఎన్ అనేది సమ్ ఇన్పుట్, ఓకే? సో ఈ 3 స్టెప్స్కి 3 యూనిట్ టైం పడుతుంది. బట్ ఇది ఏంటంటే ఈ 3 స్టెప్స్ అనేది ఇన్పుట్ సైజ్కి ఎంతో సంబంధం లేకుండా ఎంతైనా కానివ్వండి, ఇవి 3 స్టెప్సే పడుతుంది. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్. సో ఇలా దీన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ టైం అంటాం అనమాట. కాన్స్టెంట్ టైం. సో దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ కాన్స్టెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ 1 అంటాం. ఐ మీన్ సో ఇక్కడ ఇది కాకుండా ఒక 100 స్టెప్స్ ఇలానే హార్డ్ కోడ్ చేసామనుకోండి. 100 స్టెప్స్ ఇలానే ఉన్నాయి అనుకోండి. ఇంట్ సి 100 ఈజ్ ఈక్వల్ టు 100 ఇలా ఉందనుకోండి, 100 స్టెప్స్.
స్టిల్ మనకి టోటల్గా 100 స్టెప్స్ ఉంటాయి. బట్ ఈ 100 స్టెప్స్ కూడా మనకి ఎంతో సంబంధం లేదు. ఎన్ వాల్యూ ఎంతైనా ఉన్నా కానీ ఇక్కడ మనకి 100 స్టెప్స్ రన్ అవుతున్నాయి, రైట్? సో ఇలాంటప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ 100, అంటే 100 అనేది కాన్స్టెంట్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సి. సో ఒక కాన్స్టెంట్ ఆర్డర్ ఆఫ్ కాన్స్టెంట్ టైంని ఆర్డర్ ఆఫ్ 1గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఇదే లెట్స్ సే int a is equal to 10, int b is equal to 30, int c is equal to a plus b అనుకోండి. ఇదే నేను ఒక n టైమ్స్ రన్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ యూస్ చేసి ఇది n టైమ్స్ రన్ చేసుకుంటే ఇక్కడ టోటల్ ఆపరేషన్స్ ఎన్ని ఉంటాయి? సి ఒక్కసారికి 3 స్టెప్స్ ఉన్నాయి. అదే 3ని n టైమ్స్ రన్ చేస్తాను, టోటల్లీ 3n స్టెప్స్ ఉంటాయి, రైట్? 3n స్టెప్స్. సో దీని టైం కాంప్లెక్స్ని మనం ఆర్డర్ ఆఫ్ 3nగా రిప్రజెంట్ చేస్తాం. బట్ ఏంటంటే ఇలా కాన్స్టెంట్స్ని తీసేసి మనం జస్ట్ ఆర్డర్ ఆఫ్ nగా తీసుకుంటాం దీన్ని, ఎందుకంటే 3 అనేది కాన్స్టెంట్. మనకేంటంటే ఓన్లీ కన్సర్న్ ఇన్పుట్ సైజ్కి బేసిస్ మీద ఎంత టైం తీసుకుంటుందో మెజర్ చేస్తున్నాం. సో ఈ కాన్స్టెంట్ టర్మ్స్ని తీసేసి మెజర్ చేస్తాం టైం కాంప్లెక్సిటీ, రైట్? సో ఇందాక మనం చూసినట్టు బెస్ట్ కేస్ వర్స్ట్ కేస్ అని ఉంది కదా, బెస్ట్ కేస్ వర్స్ట్ కేస్. అసలు ఈ బెస్ట్ కేస్ వర్స్ట్ కేస్ అనేది ఏంటో చూద్దాం. లెట్స్ సే మనకు ఒక యారే ఉందనుకోండి, 10, 5, -1, 3, 4, 8 సో ఆన్ n టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, n ఉన్నాయి అనుకోండి యారేలో. సో ఇందులో నా ప్రాబ్లం ఏంటంటే లెట్స్ సే లాస్ట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 16 అనుకోండి. ఓకే, ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఉందా లేదా చూడటం నాకు ఇచ్చిన ప్రోగ్రామ్ అనుకోండి. లెట్స్ సే నాకు నెంబర్ ఒక 1000 ఎంత ఉందనుకోండి, ఆర్ ఎల్స్ లెట్స్ సే 3 అనే నెంబర్ని తీసుకుందాం. ఓకే, నేను 3 అనే నెంబర్ ఎక్కడ ఉందో చూడాలి. సో నేనేం చేస్తాను, ఫస్ట్ నెంబర్కి వెళ్తాను, ఇది 3 అవునా కదా చూస్తాను, నెక్స్ట్ సెకండ్ నెంబర్కి వెళ్తాను, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాను, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాను. ఓకే, ఇక్కడ నాకు 3 కనిపించింది, అంటే నాకు 4th స్టెప్లో నాకు 3 కనిపించింది, 4th స్టెప్, రైట్? సో బెస్ట్ కేస్ అంటే ఏంటి? సో ఐడియల్లీ నేను 10 సెట్ చేస్తున్నాను అనుకోండి, నేను స్టార్ట్ చేయగానే ఫస్ట్ నెంబరే నాకు 10. సో బెస్ట్ కేసులో నాకు 1 స్టెప్లో అయిపోతుంది. సో వర్స్ట్ కేస్ చూద్దాం. వర్స్ట్ కేస్ అంటే లెట్స్ సే ఈ ఏరాలో లేని నెంబర్ ఉందనుకోండి, లెట్స్ సే ఒక 200 అనేది ఈ n నెంబర్స్లో లేవనుకోండి, అప్పుడు నేను ఏరే మొత్తం చూస్తాను, రైట్? ఏరే మొత్తం చూస్తాను, n టైమ్స్ చూస్తాను, అప్పుడు నాకు ఓకే ఈ నెంబర్ లేదు అని రియలైజ్ అవుతాను. సో వర్స్ట్ కేసులో ఇది ఎంత టైం పడుతుంది? n ఆపరేషన్స్ పడుతుంది. బెస్ట్ కేసులో నాకు 1 ఆపరేషన్లో వచ్చేయచ్చు, రైట్? సో బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఏమంటాం? ఆర్డర్ ఆఫ్ 1 అంటాం. వర్స్ట్ కేసులో ఆర్డర్ ఆఫ్ n అంటాం. బట్ మనకి ఎప్పుడైనా వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీయే మనకి చాలా ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో ఇప్పుడు బెస్ట్ కేస్ వర్స్ట్ కేస్ అంటే చాలా ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం సాల్వ్ చేసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్. అలానే మీరు అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అనేది కొంచెం గూగుల్ చేసి చూస్తే ఇంకా దాని గురించి డెప్త్లో నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. బట్ మనకి మెయిన్ కన్సర్న్ ఈజ్ వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, అండ్ ఇంకొకటి లెట్స్ సే నేను నెంబర్ ఆఫ్ స్టెప్స్ చూస్తే నాకు ఇలా వచ్చినాయి అనుకోండి, 3n + 2 స్టెప్స్ వచ్చినాయి అనుకోండి. ఇంకో ప్రాబ్లంలో లెట్స్ సే నాకు 3n² + 5n + 6 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. ఇంకో దాంట్లో 10 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. దీన్ని నేను ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఆర్డర్ ఆఫ్ 3n + 2. ఓకే, ఈ కాన్స్టెంట్తో మనకు సంబంధం లేదు, సో ఆర్డర్ ఆఫ్ 3n. సో దీన్ని ఈ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ని రిమూవ్ చేసేసి ఆర్డర్ ఆఫ్ nగా రిప్రజెంట్ చేస్తాం. అట్లానే ఇక్కడ మల్టిపుల్ టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, 3n² + 5n + 6. హయ్యెస్ట్ పాలినామియల్ ఏముందో దాన్ని యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాం, ఆర్డర్ ఆఫ్ n² రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ చూస్తే 10 నెంబర్ ఆఫ్ స్టెప్స్ కానివ్వండి, 100 నెంబర్ ఆఫ్ స్టెప్స్ కానివ్వండి, 1 lakh అయినా పర్లేదు, ఎంత పెద్దదైనా పర్లేదు, మనకి ఈ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఎంతో సంబంధం లేదు. లెట్స్ సే ఒక ప్రోగ్రాంలో నేను ఒక 1 lakh స్టెప్స్ రాశాను, లైక్ int a1 = 1, int a2 = 2, int a 1 lakh = 1 lakh ఇలా రాశాను అనుకోండి, స్టిల్ నా టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ 1, ఎందుకంటే ఇది నాకు ఎంతో సంబంధం లేదు, ఆర్డర్ ఆఫ్ 1.
నాకెంతో సంబంధం లేదనమాట, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్, అసలు టైం కాంప్లెక్సిటీ వల్ల ఏంటి, అసలు టైం కాంప్లెక్సిటీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ మెజర్ చేయటం, రైట్? మనం చూసాం కదా టైం కాంప్లెక్సిటీ అంటే బేసిక్గా మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తున్నాం, రైట్? అసలు దానివల్ల యూజ్ ఏంటి, మనం కొన్ని తీసుకుందాం. లెట్స్ టేక్ ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. బై ద వే, సో నొటేషన్స్ ఉంటాయి లైక్ ఒమేగా తీటా నొటేషన్, ఒమేగా నొటేషన్, బిగ్ ఓ నొటేషన్ ఇలా ఉంటాయి. మనం వర్స్ట్ కేస్ని బిగ్ ఓ అంటే పెద్ద ఓతో రిప్రజెంట్ చేస్తాం, బిగ్ ఓ, రైట్? ఓకే, సో లెట్స్ టేక్ ఎన్ లాగ్ ఎన్ తీసుకుందాం. ఇంకొక మీరు ఒక ప్రాబ్లం ఇస్తే మీకు ఇంటర్వ్యూవర్, మీరు ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ రాశారు. సో దాంట్లో మీరు నెంబర్ ఆఫ్ స్టెప్స్ చూస్తే ఒక దాంట్లో ఎన్ లాగ్ ఎన్ ఉంది, ఇంకో దాంట్లో ఆర్డర్ ఆఫ్ ఎన్ ఉంది, ఇంకొక దాంట్లో ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉంది అనుకోండి. ఓకే, రైట్? సో ఒకవేళ ఇన్పుట్ అనేది 2 ఉంటే, సో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎంత పడుతుంది, మీరు ఇక్కడ చూస్తే నియర్లీ 2 log n అంటే 2 log 2. log 2 అనేది ఇక్కడ బేస్ 2 అనుకోండి, రైట్? సో ఏమీ పెట్టకపోతే బేస్ 2 బై డిఫాల్ట్. 2 log 2 అనేది ఎంత ఉంటుంది, 2. ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ n టైమ్స్ 2 స్టెప్స్. ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ 4 స్టెప్స్. సో లెట్స్ సే ఇన్పుట్ ఇంక్రీజ్ అయ్యి సంథింగ్ లైక్ 4 అయింది అనుకుందాం. సో ఇక్కడ 4 log 4 విచ్ ఈజ్ లైక్ 8. ఇక్కడేమో 2 నుండి. ఓకే, లెట్స్ టేక్ ఇంకో సింపుల్ కేస్ తీసుకుందాం, log n తీసుకుందాం ఇన్స్టెడ్ ఆఫ్ n log n. n log n కంటే log n తీసుకుంటే మీకు ఇంకా డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2కి log n ఏమవుతుంది, 1 అవుతుంది. అదే n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ n 4 అవుతుంది, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఏమవుతుంది, 16 అవుతుంది. అదే ఆర్డర్ ఆఫ్ log n తీసుకుంటే ఇట్ విల్ బి లైక్ log 4 విచ్ ఈస్ 2. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 32 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ n అనేది 32. ఓకే, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అంటే 32 ఇంటూ 32 నియర్లీ 900 సంథింగ్, 960 ఆర్ సంథింగ్, 964 అనుకుంటాను. సో ఆర్డర్ ఆఫ్ log n తీసుకుంటే 5. సో మీరు ఇక్కడ చూడండి, అసలు ఎన్ని ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి, రైట్? log n తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 32 ఇంక్రీజ్ అయినా కానీ 5 స్టెప్స్లో అయిపోతుంది. n స్క్వేర్ తీసుకుంటే 900 స్టెప్స్ పడుతుంది, n తీసుకుంటే 32 స్టెప్స్ పడుతుంది. సో ఇక్కడ ఏంటి, ఈ log n అనేది చాలా ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అనమాట మనకి. ఇంకొకటి తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ 2 power n అనేది ఇది హైలీ చాలా ఎక్కువ ఎక్స్పోనెన్షియల్ అనమాట. ఇది అసలు మనం జనరల్లీ ఏ అల్గారిథం అయినా 2 power n వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ అల్గారిథం. కొన్నిటికి మనం ఆప్టిమైజ్డ్గా రాయలేం, 2 power nలోనే రాయగలం. బట్ ఐడియల్ 2 power n అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుందని. సో 2 power n తీసుకున్నారనుకోండి, ఇది 2 power 2 4 పడుతుంది, 2 power 4 16 అవుతుంది, 2 power 32 ఈజ్ లైక్ నియర్లీ 2 million. ఇంత వాల్యూస్ ఇన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ పడుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఒకవేళ మీకు 4 డిఫరెంట్ సొల్యూషన్స్ రాస్తే ఏ సొల్యూషన్ బెస్ట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు, ఆర్డర్ ఆఫ్ log n ఈజ్ యువర్ బెస్ట్ వన్, అండ్ దెన్ ఆర్డర్ ఆఫ్ n, అండ్ దెన్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, అండ్ దెన్ ఆర్డర్ ఆఫ్ 2 power n. సో అర్థమైంది కదా. ఇప్పుడు దీనివల్ల మనకి ఎంత ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ ఎంత టైం తీసుకుంటుంది మనకు అల్గారిథం అనేది మెజర్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ యూజ్ చేస్తాం బేసికలీ. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, సో ఇది 1 స్టెప్ అన్నా కదా. సో ఈ 1 స్టెప్ని ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. సో ఈ i వాల్యూ ఎక్కడ నుండి ఎక్కడ దాకా రేంజ్ అవుతుంది, 1 2 3 సో ఆన్ n-1 దాకా. అంటే n టైమ్స్ ఈ లూప్ రన్ అవుతుంది. ఒక టైం లూప్ రన్ అయితే 1 స్టెప్ పడితే ఈ n టైమ్స్ రన్ అయినప్పుడు ఎన్ని స్టెప్స్ పడుతుంది, n స్టెప్స్, రైట్? సో టైం కాంప్లెక్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఆర్డర్ ఆఫ్ n. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 కాకుండా ఒక 3 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి, ఒక ఫర్ లూప్లో 1 టైం వెళ్తే 3 స్టెప్స్ పడుతుంది అనుకుంటే ఓవరాల్గా 3n స్టెప్స్ పడుతుంది. టైం కాంప్లెక్సిటీలో మనం ఈ కోఎఫిషియంట్స్ రిమూవ్ చేస్తాం కదా,
సో ఆర్డర్ ఆఫ్ n రాస్తాం, రైట్. సో ఓకే, లెట్స్ టేక్ సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చూస్తే ఐ వాల్యూ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్, j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ n, j ప్లస్ ప్లస్. అంటే i వాల్యూ 0, 1, 2 సో ఆన్ టిల్ n-1కి వెళ్తుంది. ఫర్ ఎవ్రీ i అంటే ఈ i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని ఈ లూప్ స్టార్ట్ చేస్తుంది. అంటే ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో చూడండి. ఈ లూప్ ఇంటర్నల్ లూప్లో 1 స్టెప్ ఉంది, ఇది 1 స్టెప్. ఇది ఈ j లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ n, j ప్లస్ ప్లస్. అంటే ఇదేమో n టైమ్స్ రన్ అవుతుంది. అంటే ఎవ్రీ టైం ఐ లూప్ స్టార్ట్ అయిన ప్రతిసారి ఇది n టైమ్స్ ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి ఇందులో. i ఈజ్ ఈక్వల్ టు 0కి ఈ j లూప్ ఒకసారి రన్ అవుతుంది, సో n టైమ్స్. i ఈజ్ ఈక్వల్ టు 1కి n టైమ్స్, i ఈజ్ ఈక్వల్ టు 2కి n టైమ్స్, i ఈజ్ ఈక్వల్ టు n-1కి n టైమ్స్. సో టోటల్గా తీసుకుంటే n టైమ్స్ n ఆపరేషన్స్ ఉంటాయి. సో విచ్ ఈజ్ లైక్ n స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అంటాం దీనికి. సో ఇక్కడ క్లియర్గా ఇంకోసారి చూడండి మీరు. సి దిస్ ఈజ్ లైక్ ఈ j ఇంటర్నల్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఇది ఈ j లూప్లో ఇది ఒక స్టెప్పే ఉంది, ఇది 1 అనమాట. బట్ ఈ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ n, j ప్లస్ ప్లస్. అంటే j ఈజ్ ఈక్వల్ టు 0, 1 సో ఆన్ n-1 టైమ్స్ ఈ హలో అనేది ప్రింట్ అవుతుంది, రైట్. అండ్ ఈ j లూప్ i ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 సో ఆన్ n-1 దాకా రన్ అవుతుంది, రైట్. సో ఓవరాల్గా మీరు చూస్తే n స్క్వేర్ స్టెప్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఐ మీన్ ఈజీయే, బట్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ అబౌట్ దిస్. ఓకే, ఇక్కడ మనం ఇంటర్నల్గా చూస్తాం. ఇంటర్నల్గా ఫస్ట్ 1 స్టెప్ ఉంది ఇక్కడ. ఈ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, ఇంటర్నల్ లూప్. i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 100, j లెస్ దాన్ 100, j ప్లస్ ప్లస్, j లెస్ దాన్ 100 నాట్ n. జాగ్రత్తగా చూడండి. సో ఇది మీకు 100 టైమ్స్ రన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంతో సంబంధం లేదు. n వాల్యూ 1 మిలియన్ ఉన్నా కానీ ఆర్ ఎల్స్ n వాల్యూ 10 ఉన్నా కానీ ఈ లూప్ 100 టైమ్స్ రన్ అవుతుంది చూస్తే మీరు, రైట్. ఒక్కసారి ఈ లూప్ రన్ అవ్వడానికి 100 టైం పడితే 100 స్టెప్స్ ఉంటే, ఇక్కడ మీరు చూస్తే i ఈజ్ ఈక్వల్ టు 0 to n-1 దాకా రన్ అవుతుంది. సో n టైమ్స్ ఈ 100 స్టెప్స్ రన్ అవుతున్నాయి, అంతే కదా. n టైమ్స్ ఈ j లూప్ రన్ అవుతుంది, రైట్. సో టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 100n. సో టైం కాంప్లెక్స్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈ కాన్స్టెంట్తో మనకు సంబంధం లేదు, ఆర్డర్ ఆఫ్ nగా రిప్రజెంట్ చేస్తాం, రైట్. నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, ఇది కొంచెం ట్రికీ. లైక్ ఇఫ్ యు ఆర్ న్యూ టు టైం కాంప్లెక్సిటీ ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టచ్చు. ఓకే, ఇది 1 స్టెప్ కదా, ఇంక ఇది మనం కన్సిడర్ చేయక్కర్లా. ఐ మీన్ ఇది నేను ఇంకా ఎక్స్ప్లిసిట్గా చెప్పక్కర్లేదు అనుకుంటాను. సో 1 or 2 or 3 స్టెప్స్ ఉంటే ఈ లూప్లో అది 1 స్టెప్ అనే అనుకుందాం. 1 స్టెప్ అనే తీసుకోవచ్చు, లైక్ కాన్స్టెంట్ టైం కాబట్టి. బట్ ఇక్కడ ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది మనకి, అది ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మీకు ఈ j లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో ఇది డిపెండ్స్ ఆన్ i. ఇక్కడ i వాల్యూ 5 ఉందనుకోండి, j వాల్యూ ఈ లోపల లూప్ j ఈజ్ ఈక్వల్ టు 0 to ఓకే లెట్స్ సే లెస్ దాన్ తీసుకుందాం. ఇక్కడ 0 to 4 టైమ్స్ రన్ అవుతుంది, రైట్. అలానే i ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం అనుకోండి, j లూప్ 0 to 9 రన్ అవుతుంది. సో అంటే ఇక్కడ 5 టైమ్స్ j లూప్ రన్ అవుతుంది, ఇక్కడ 10 టైమ్స్ j లూప్ రన్ అవుతుంది. అంటే i వాల్యూ బట్టి రన్ అవుతుంది. ఒకవేళ i 0 అనుకోండి, i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ ఇంటర్నల్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, j వాల్యూ 0 తీసుకుంటే ఓకే 1 సెకండ్, ఇక్కడ ప్రాబ్లీ j ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఐఎమ్ సారీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి చెప్తున్నాను. సో j ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అవుతుంది, 0 లెస్ దాన్ i, ఎస్
సో 0 తీసుకొని ఈ స్టేట్మెంట్ ఎస్ఓపి ఆఫ్ హలో అనేది ప్రింట్ అవుతుంది, రైట్? అంతే. నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, 1 అవుతుంది, బట్ ఇది బ్రేక్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ, రైట్? సో అలానే ఇప్పుడు నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా, ఈ లూప్ అయిపోయింది ఐ ఈజ్ ఈక్వల్ టు 0కి. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ట్ అవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1కి జే మళ్ళీ 0తో స్టార్ట్ అవుతుంది, జే ఈజ్ ఈక్వల్ టు 0కి రన్ అవుతుంది, ఇది అయిపోగానే జే ఇంక్రిమెంట్ అయ్యి 1 అవుతుంది, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ, సో 1కి కూడా ఈ లూప్ రన్ అవుతుంది. 2 నెక్స్ట్ 2కి ఇంక్రిమెంట్ అవుతుంది, బట్ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ కాదు, ఎందుకంటే ఐ 1 కాబట్టి, సో ఇంకా అది బ్రేక్ అయిపోతుంది. సో ఇలా మనం చూస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు 2కి జేకి ఏమవుతుంది 0, 1, 2, రైట్? అలానే సో ఆన్ ఐ ఈజ్ ఈక్వల్ టు n-1 తీసుకుందాం అనుకోండి, జే ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 సో ఆన్ n-1, రైట్? ఇన్నిసార్లు ఈ జే లూప్ రన్ అవుతుంది, అంటే ఇక్కడ 1 టైం రన్ అవుతుంది జే లూప్, ఇక్కడ 2 టైమ్స్ రన్ అవుతుంది, ఇక్కడ 3 టైమ్స్, సో ఆన్ టిల్ ఇక్కడ 0 to n-1 అంటే n టైమ్స్, రైట్? మనం ఏంటంటే ఈ లూప్ని మనం అన్లూప్ చేస్తున్నాం, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎన్ని ఉన్నాయి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1కి ఎన్ని టైమ్స్ ఈ ఆపరేషన్ జరుగుతుంది, అలా మనం అన్లూప్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి స్టెప్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ టోటల్ స్టెప్స్ తీసుకున్నాం అనుకోండి, వీటన్నిటికీ సమ్మే కదా, దాట్ ఈజ్ 1 + 2 + 3 + సో ఆన్ టిల్ n. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్డర్ ఆఫ్ ఇది యాక్చువల్లీ n into n+1/2 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు లైక్ n² 2 + 1/2. ఓకే, మనకేంటంటే హయ్యెస్ట్ టర్మ్ ఈ కాన్స్టెంట్ని అవసరం లేదు, ఈ 1/2 అనే కోఎఫిషియంట్ని అవసరం లేదు. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది, ఆర్డర్ ఆఫ్ n² ఉంటుంది, రైట్? సో ఇది ఇది జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం కాంప్లెక్స్ అనను కానీ, బట్ ఫస్ట్ టైం మీరు టైం కాంప్లెక్సిటీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ I² లెస్ దాన్ n అంటున్నాం, అంటే ఐ ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 25 ఉందనుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, 0² లెస్ దాన్ 25, 0 ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం, 0² లెస్ దాన్ 25, ఎస్. సో హలో ప్రింట్ అవుతుంది, ఇది 1 టైం కదా, ఇది 1 ఆపరేషన్, ఇంకా నేను రాయట్లేదు. లైక్ ఎన్ని టైమ్స్ ఇది ప్రింట్ అవుతుంది అనేది మన మెయిన్ కాన్సెప్ట్, ఎన్ని టైం మనకి ఇది రన్ అవుతుంది అని. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రన్ అయింది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, 1² ఈజ్ లెస్ దాన్ 25, సో ఇది కూడా ఓకే. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2² లెస్ దాన్ 25, 3 తీసుకుంటే లెస్ దాన్ 25, 4 తీసుకుంటే లెస్ దాన్ 25, 5 తీసుకున్నాం అనుకోండి, I² వచ్చేసి 25 విచ్ ఈజ్ నాట్ లెస్ దాన్ 25. మన కండిషన్ I² లెస్ దాన్ n ఉంది, సో ఇక్కడ మనకు బ్రేక్ అయిపోతుంది లూప్. సో ఇక్కడ 1 ఆపరేషన్, ఇక్కడ 1 ఆపరేషన్, ఇక్కడ 1 ఆపరేషన్, రైట్? సో టోటల్గా మనకి 5 ఆపరేషన్స్ వచ్చాయి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు 25 తీసుకుంటే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుంటే మీకు యాక్చువల్లీ ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 10 వస్తుంది, ఎందుకంటే I will range from 0 so on till n till square root of n. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n, I ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n రీచ్ అవ్వగానే n² I² ఈజ్ ఈక్వల్ టు n అయిపోతుంది కదా, ఎందుకంటే I ఈజ్ ఈక్వల్ టు √n అయింది, సో I² ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. సో ఇక్కడ లూప్ బ్రేక్ అయిపోతుంది మనకి, రైట్? సో ఎన్నిసార్లు రన్ అవుతుంది ఇది, I ఈజ్ ఈక్వల్ టు 0 to √n దాకా రన్ అవుతుంది. సో దీని టైం కాంప్లెక్సిటీ ఏమంటాం, ఆర్డర్ ఆఫ్ √n ఆర్ ఎల్స్ ఆర్డర్ ఆఫ్ n⁻1/2, రైట్? ఈ పాలినామియల్ రూట్ అనేది తీసేయలేము, ఎందుకంటే రూట్ అనేది జస్ట్ లైక్ ఆర్డర్ ఆఫ్ n² లాగా 2 అనేది ఎలా అయితే డిగ్రీయో √n అంటే n⁻1/2 కదా, ఇది కూడా డిగ్రీ. సో ఆర్డర్ ఆఫ్ √n అనేది టైం కాంప్లెక్సిటీగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఓకే. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ I² లెస్ దాన్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే ఏమవుతుంది, 25 కేస్ తీసుకున్నాం అనుకోండి, సో 0కి ఓకే రన్ అవుతుంది, 1కి ఓకే, 2కి ఓకే, 3కి ఓకే, 4కి ఓకే, 5కి ఓకే, 6 దగ్గర బ్రేక్ అవుతుంది. సో ఇది 0, ఇక్కడ మీరు చూస్తే √25 5, బట్ ఇక్కడ మనకి 6 టైమ్స్ రన్ అవుతుంది కదా, 0 1 2 3 4 5,
సో 6 అవుతుంది. అలానే n తీసుకున్నాం అనుకోండి, ఇన్‌స్టెడ్ ఆఫ్ 25 n తీసుకుంటే 0 సో ఆన్ రూట్ n దాకా ఓకే. 0 1 2 సో ఆన్ రూట్ n. రూట్ n ప్లస్ 1 దగ్గర కండిషన్ బ్రేక్ అవుతుంది. ఇది మనం చూస్తే రూట్ n ప్లస్ 1 స్టెప్స్. సి 0 1 2 3 సో ఆన్ రూట్ n ఎన్ని ఉంటాయి టోటల్గా? ఇవి రూట్ n వాల్యూస్, రైట్? ఇది ఇంకొక వాల్యూ రూట్ n ప్లస్ 1. బట్ మనకి దీనివల్ల పెద్ద డిఫరెన్స్ ఉండేది, ఎందుకంటే సి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ రాసిన ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 3 కానీ, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 3 కానీ, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1000 రాసిన డిఫరెన్స్ ఏముండదు. ఇవన్నిటినీ మళ్ళీ మనం ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్గా తీసుకుంటాం. సో ఏంటంటే ఇక్కడ టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ అప్రాక్సిమేషన్ అనేది ఎంత త్వరగా చేయగలం మనం అంటే ఒక లూప్ చూడంగానే అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఇంకా ఇంట్యూషన్ బాగా డెవలప్ అవుతుంది, రైట్? ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కొంచెం ట్రికీ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేనేమంటున్నానంటే లెట్స్ సే i ఈజ్ ఈక్వల్ టు 64 అనుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 64 అనుకుందాం. సో ఇక్కడ ఏంటి, i ఈజ్ ఈక్వల్ టు 1కి 1 అనుకుంటే i లెస్ దాన్ n, ఎస్ i లెస్ దాన్ n డెఫినెట్లీ. సో ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, i ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, 2 లెస్ దాన్ n. ఓకే సి i ఈజ్ ఈక్వల్ టు 1కి ఇది ప్రింట్ అయిన తర్వాత ఐని ఇన్స్టెడ్ ఆఫ్ i ప్లస్ ప్లస్ అంటే ఏంటి, i 1 ఉందనుకోండి 2 అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే 2 తర్వాత 3 అవుతుంది, తర్వాత 4 అవుతుంది, అట్లా ఉంటుంది i ప్లస్ ప్లస్ అంటే. బట్ ఇక్కడ i స్టార్ 2 అంటే ఏంటంటే i ఫస్ట్ 1 అనుకోండి, నెక్స్ట్ ఇటరేషన్కి i 2 అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్కి i 4 అవుతుంది, డబల్ అవుతూ ఉంటుంది కదా, రైట్? సో i ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, ఎందుకంటే 1 ఇంటూ 2 2 కాబట్టి 2 ఈజ్ లెస్ దాన్ n. సో ఫైన్, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఏంటంటే i ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, డబల్ అవుతుంది ప్రతిసారి. సో 4 ఈజ్ లెస్ దాన్ 64. నెక్స్ట్ ఏమవుతుంది, 8 అవుతుంది, 16 అవుతుంది, 32 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 64 దగ్గరికి రాగానే మనకేంటి కండిషన్ బ్రేక్ అవుతుంది. లైక్ యూనో 64 దగ్గర 64 లెస్ దాన్ 64 కాదు కదా, ఇది ఫెయిల్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందండి, n ఉందనుకోండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఉందనుకోండి. ఒకవేళ ఇవి k స్టెప్స్ అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంటే ఇది ఇంకొక స్టెప్ కూడా అయ్యి నెక్స్ట్ స్టెప్లో 128 అయినప్పుడు ఫెయిల్ అవుతుంది. జస్ట్ k స్టెప్స్ కానీ k+1 స్టెప్స్ కానీ మనకు డిఫరెన్స్ ఏముండదు. ఓకే, సో ఇందాక చూపించాను కదా ఆ ఎగ్జాంపుల్ లాగానే. ఓకే, 1 స్టెప్ ప్లస్ కానీ 1 స్టెప్ మైనస్ కానీ మనకు డిఫరెన్స్ ఏముండదు. సో ఇప్పుడు మనకు బేసికలీ ఇవి ఎన్ని టైమ్స్ రన్ అవుతుందో ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు చూస్తే i ఈజ్ ఈక్వల్ టు 1 2 సో ఆన్ టిల్ k స్టెప్స్, ప్రతిసారి 2 పవర్. సో i ఈజ్ ఈక్వల్ టు 2 4 8 16 సో ఆన్ ఉంది కదా. ఇది ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం, 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ సో ఆన్ 2 పవర్ k. ఐ మీన్ కేత్ స్టెప్కి వెళ్తే ఇలానే ఫర్ ఎగ్జాంపుల్ k 2 పవర్ k అవుతుంది కదా. సో ఈ 2 పవర్ k ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు ఈ కేసులో ఏంటంటే మనకి 2 పవర్ k 64 అయినప్పుడు బ్రేక్ అయింది. సో ఎన్ని స్టెప్స్ అయింది, ఇది 1 2 3 4 5 6 స్టెప్స్ తర్వాత బ్రేక్ అయింది. అలానే n తీసుకున్నాం అనుకోండి, 2 పవర్ k n అయినప్పుడు మనకి ఇది ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది, ఇంక ప్రోగ్రామ్ ఆగిపోతుంది. 2 పవర్ k అంటే k స్టెప్స్ కదా, లైక్ ఫస్ట్ స్టెప్లో i వాల్యూస్ 2 పవర్ 0, సెకండ్ స్టెప్లో 2 పవర్ 1, థర్డ్ స్టెప్లో 2 పవర్ 2, ఫోర్త్ స్టెప్లో 2 పవర్ 3. ఓకే, సో ఐ మీన్ సి 1 2 3 స్టెప్ నెంబర్స్ అనుకుంటే i వాల్యూ 0 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ ఇలా ఉంది. బట్ ఓకే, మనకి ఈ +1 -1తో సంబంధం లేదు కాబట్టి k స్టెప్స్లో i వాల్యూ 2 పవర్ k అనుకోవచ్చు కదా మనం. ఓకే, టు బీ ప్రిసైజ్ k+1 స్టెప్స్లో i వాల్యూ 2 పవర్ k అవుతుంది. బట్ కన్ఫ్యూజన్ లేకుండా kth స్టెప్లో i వాల్యూ 2 పవర్ k అయింది అనుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు 2 పవర్ k ఈజ్ ఈక్వల్ టు n ఎప్పుడు రీచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 పవర్ k ఈజ్ ఈక్వల్ టు n అయింది అంటే k వాల్యూ మనకు లాగరిథమ్స్ యూజ్ చేయొచ్చు కదా. k log 2 ఈజ్ ఈక్వల్ టు n, k ఈజ్ ఈక్వల్ టు log n
టు ద బేస్ 2, రైట్? ఇన్ని స్టెప్స్ రన్ అవుతాయి. ఐ మీన్ లాగ్ ఎన్ టు ద బేస్ 2 టైమ్స్ ఈ స్టెప్ మనకి రన్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని అనుకోవచ్చు మనం? లాగ్ ఎన్ స్టెప్స్, ఐ మీన్ బేస్ 2. సో టైం కాంప్లెక్సిటీని ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్గా రిప్రజెంట్ చేస్తాం. ఏమీ రిప్రజెంట్ చేయకపోతే ఇక్కడ 2 ఉందని అనుకోవచ్చు, రైట్? అండ్ ఇక్కడ మనం I స్టార్ 2 అన్నాం కదా, అలా కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ n, I ఈజ్ ఈక్వల్ టు I స్టార్ 3 అనుకోండి. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు I స్టార్ 2 ఉండాలి, బట్ సింటాక్సిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఐ మీన్ సూడో కోడ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు టైం కాంప్లెక్సిటీ. ఇలా ఉందనుకోండి, ఇక్కడ మనకి ప్రింట్ హెలో ఉందనుకోండి, ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది? సో ఫస్ట్ స్టెప్లో I వాల్యూ 1, సెకండ్ స్టెప్లో I ఇంటూ 3 3, థర్డ్ స్టెప్లో 3 స్క్వేర్ 3 క్యూబ్ ఇలా అవుతుంది కదా, రైట్? సో ఇలా k స్టెప్లో ఏమనుకోవచ్చు? 3 పవర్ k అనుకోవచ్చు కదా. సో 3 పవర్ k ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు కండిషన్ బ్రేక్ అయితే k వాల్యూ ఏమవుతుంది? లాగ్ n టు ద బేస్ 3. సో ఆర్డర్ ఆఫ్ లాగ్ n టు ద బేస్ 3 వచ్చేసి టైం కాంప్లెక్సిటీ అవుతుంది, రైట్? సో I వాల్యూ ఇంటూ 2 ఇలా ఉంది అనుకుంటే, సో మీకు యాక్చువల్లీ టైం కాంప్లెక్సిటీ లాగ్ n వస్తుంది, లాగ్ n టు ద బేస్ 2 వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 2 కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 7 అలా ఉందనుకోండి, ఆర్డర్ ఆఫ్ లాగ్ n టు ద బేస్ 7 వస్తుంది. అంటే మీరు ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది, రైట్? ఓకే, ఐ మీన్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ టైం కాంప్లెక్సిటీ మీద బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను.